హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఈ వీడియోలో మనం కామన్వెల్త్ గేమ్స్ 2022 గురించి చూద్దాం. మనకు జూలై 28 నుంచి ఆగస్ట్ 8 వరకు కామన్వెల్త్ గేమ్స్ అనేది మనకు యూకేలోని బర్మింగ్హామ్లో జరగడం జరిగింది. సో ఈ కామన్వెల్త్ గేమ్స్ గురించి మనం షార్ట్ అండ్ స్వీట్గా వీడియో చూద్దాం. ఎందుకంటే చాలా లాట్ ఆఫ్ డాటా ఉంది దీంట్లో. దానికి అదంతా చదివితే మనకి ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజన్ తప్ప ఏం మిగలదు లాస్ట్కి. సో కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమేమి ఉన్నాయో అవి మాత్రం నేను కవర్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్లెయిన్గా అండ్ షార్ట్ అండ్ స్వీట్గా సో ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, కామన్వెల్త్ గేమ్స్ అని చెప్తున్నాం మనం. సో యాక్చువల్గా కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటిది అనేది ఫస్ట్ పాయింట్ ఆఫ్ మనకు తెలియాల్సింది. వాట్ ఈస్ మీన్ బై కామన్వెల్త్ కంట్రీస్? సో కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఒకప్పుడు బ్రిటన్ క్వీన్ రూల్ చేసిన కంట్రీస్నే మనం ఏమంటాం, కామన్వెల్త్ కంట్రీస్ అని చెప్తుంటాం. క్వీన్ రూల్ చేసిన కంట్రీస్. మన దేశంతో పాటు అలా ఈ బ్రిటన్ వాళ్ళు దాదాపు 54 దేశాలను రూల్ చేశారు. మనం అనుకుంటాం మన దేశంతో పాటు పక్కనున్న మయన్మార్ కానీ, శ్రీలంక కానీ, ఇప్పుడు ఉన్నటువంటి అమెరికా కానీ, ఒకప్పుడు కూడా కెనడా కానీ, ఇవన్నీ ఎవరు రూల్ చేశారు? బ్రిటన్ వాళ్ళే రూల్ చేశారు. అందుకోసమే ఏమన్నాం కామన్వెల్త్ కంట్రీస్ అని చెప్తున్నాం. అలా 54 దేశాలని రూల్ చేస్తారు. ఈ 54 దేశాలను ఏమంటాం మనం? కామన్వెల్త్ కంట్రీస్ అంటాం. అదంతా కూడా కామన్గా వెల్త్ అనమాట. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ 54 దేశాలు అనేది వెల్త్ ఎవరికి వెల్త్? కామన్వెల్త్. ఎవరికి? క్వీన్కి కామన్వెల్త్. ఎందుకంటే 54 దేశాలను వాళ్ళు రూల్ చేయడం జరిగింది. అందువల్ల కామన్వెల్త్ ఆర్గనైజేషన్ అనేది మనకి లండన్లోనే ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్. దేంది? కామన్వెల్త్ కంట్రీస్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది. దాన్ని మనం కామన్వెల్త్ ఆర్గనైజేషన్ అని కూడా అంటుంటాం. 54 కంట్రీస్ ఉన్నాయి కామన్వెల్త్ కంట్రీస్. సో ఈ 54 కంట్రీస్ పార్టిసిపేట్ చేసి గేమ్స్ ఆడితే వాటిని కామన్వెల్త్ గేమ్స్ అంటాం. ఓకేనా? ఈ 54 కంట్రీస్ ఏవి? ఈ కామన్వెల్త్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కామన్వెల్త్ కంట్రీస్ పార్టిసిపేట్ చేసి గేమ్స్ ఆడితే వాటిని కామన్వెల్త్ గేమ్స్ అంటాం. అంటే అంతకుముందు కామన్వెల్త్ గేమ్స్ కనుక చూసుకుంటే మనకు అంతకుముందు ఆస్ట్రేలియాలో గోల్డ్ కోస్ట్లో జరిగాయి 2018లో. 2018 ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్లో జరిగితే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 2022లో మనకి బర్మింగ్హామ్లో జరగడం జరిగింది. బర్మింగ్హామ్లో ఈ కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. నెక్స్ట్ మళ్ళీ 2026లో విక్టోరియా మళ్ళీ ఆస్ట్రేలియాలో జరగబోతున్నాయి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్ పర్పస్లో మనకు కావాల్సింది ఇది. సో 2026లో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి? విక్టోరియా సిటీ, ఆస్ట్రేలియాలో జరగబోతున్నాయి 2026లో. అంతకుముందు 18లో కూడా ఆస్ట్రేలియాలోనే జరిగాయి. 18లో ఆస్ట్రేలియాలో జరిగాయి. 2022లో మనకి యూకేలో బర్మింగ్హామ్లో జరిగాయి. ఆ తర్వాత 2026లో మళ్ళీ ఎక్కడ జరగబోతున్నాయి? ఆస్ట్రేలియాలో జరగబోతున్నాయి. 2018లో కూడా ఆస్ట్రేలియాలోనే జరిగాయి. ఓకేనా? సో ఇప్పుడు 2026లో విక్టోరియాలో జరగబోతున్నాయి. దిస్ ఈస్ గోయింగ్ టు బి వాట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2026 కామన్వెల్త్ గేమ్స్ అనేది ఏ దేశంలో జరగబోతున్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్న కంప్లీట్ అయింది ఇక్కడ బర్మింగ్హామ్లో కంప్లీట్ అయింది. ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి? సింపుల్ 54 దేశాలు. ఆ కంట్రీస్ అంటే ఏమంటాం? కామన్వెల్త్ కంట్రీస్ అని చెప్తుంటాం. మరి ఎప్పుడు స్టార్ట్ అయిన వీటి యొక్క హిస్టరీ డేట్స్ బ్యాక్స్లోకి వెళ్తే మనకు ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ అనేవి మనకు 1930 హామిల్టన్, ఒంటారియో, కెనడాలో జరిగాయి. మనకి ఫస్ట్ వన్ ఎప్పుడు 1930లో ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేటివి మొదలవ్వడం జరిగింది. ఇప్పుడు 1930లోనే మనకి సో కామన్వెల్త్ గేమ్స్ అనేవి మొదలవ్వడం జరిగింది. ఓకే, సో ఈ కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి కనుక ప్రతి గేమ్స్కి ఏముంటాయి? ఒక ఎంబ్లెమ్, మస్కట్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ బి, ఇక్కడ ఈ బి సింబల్లో కనిపిస్తుంది కదా, ఈ బి అని. సో ఈ బి అనేది ఈ సంవత్సరం యొక్క ఏంటిది? ఎంబ్లెమ్. అది బి సింబల్ అనేది ఎంబ్లెమ్. బీ ఇండికేట్ ద వాట్ బర్మింగ్హామ్ అనేది ఇండికేట్ చేస్తుంది. అట్లా ఇక్కడ ఉన్నటువంటి ఒక బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మ అనేది అక్కడ ఉన్నటువంటి బుల్, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక బుల్, ఆ బుల్ అనేది దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కల్చరల్ సంప్రదాయాలను ఇండికేట్ చేస్తుంది. అదొక బుల్ యొక్క సింబల్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో దానికి కొమ్ములు, హార్న్స్ ఉన్నాయి, దాని మౌత్ ఇవంతా కనిపిస్తుంది. సో ఇది కామన్వెల్త్కి సంబంధించినటువంటి సో ఇది దానికి ఎంబ్లెమ్. వాటి గురించి మాట్లాడుకుందాం. సో కామన్వెల్త్ గేమ్స్ అనేది జరగడం అనేది ఈసారి ఈ లండన్లో జరగడం అనేది 7వసారి. మొత్తం మనకి యూకేలో జరగడం అనేది ఇది 7th టైం మనకి యూకేలో జరగడం జరిగింది కామన్వెల్త్ గేమ్స్. ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేది మనకి ఈ సంవత్సరం జూలై 28 నుంచి ఆగస్ట్ 8 2022 వరకు మనకి జరగడం జరిగింది కామన్వెల్త్ గేమ్స్ అనేది. ఓకేనా? సో దట్ గేమ్స్ వర్ సో డిక్లేర్డ్ బై ద ఓపెన్ చార్లెస్ ప్రిన్స్ ఆఫ్ ద వేల్స్కి సంబంధించిన ప్రిన్స్ చార్లెస్ గారు గేమ్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ కాదు, బట్ జనరల్గా మీకు ఐడియా కోసం. ఓకేనా? కామన్వెల్త్ గేమ్స్, దిస్ ఇస్ వాట్ 2022 కామన్వెల్త్ గేమ్స్ ఆర్ జనరల్లీ నోన్ యాజ్ వాట్ 22 కామన్వెల్త్ గేమ్స్. 22nd కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? బర్మింగ్హామ్లో జరగడం జరిగింది జూలై 28 నుంచి ఆగస్ట్ 8 వరకు. నెక్స్ట్ మోటో వచ్చేస్తే ద గేమ్స్ ఫర్ ఎవ్రీవన్ అనే మోటో తోటి ఈ గేమ్స్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. 2022 కామన్వెల్త్ గేమ్స్ యొక్క మోటో ఏంటిది? ద గేమ్స్ ఫర్ ఎవ్రీవన్ అనే పేరుతోటి ఈ కామన్వెల్త్ గేమ్స్ అని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ గేమ్స్ యొక్క ఎంబ్లెమ్ కనుక చూసుకుంటే మనకి బ్లూ అండ్ ఎల్లో బీ కలర్. మన బీ ఇంతకుముందు చూసాం కదా, ఇలా బీ సింబల్ ఉంది కదా, బ్లూ అండ్ ఎల్లోలో బీ ఉందా లేదా? సో ఈ బ్లూ అండ్ ఎల్లోలో ఉన్నటువంటి ఏదైతే ఉందో బీ, ఆ బీ అనేది దీని యొక్క ఏంటిది మనకి? సో ఈ ఎంబ్లెమ్ అనమాట. విచ్ మీన్స్ to link the word venues of the word sporting events held as a part of the word Birmingham. సో బి అంటే అక్కడ బర్మింగ్హామ్ని ఇండికేట్ చేస్తుంది. అది దాని యొక్క ఎంబ్లెమ్ అనమాట. అండ్ దీని యొక్క మోటో వచ్చేసి ఏంటిది? గేమ్స్ ఫర్ ఎవ్రీవన్. ఎంబ్లెమ్ వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో అనమాట. ఓకేనా? రైట్.
నెక్స్ట్ కనుక ఆర్గనైజర్ చూసుకుంటే మనకి బర్మింగ్హామ్ ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో కనుక చూసుకుంటే. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనకి టాలీ, ఇది ఇంపార్టెంట్. టాలీ కనుక చూసుకుంటే ఆస్ట్రేలియా అనేది టాప్ విన్నర్, గోల్డ్ మెడల్ 67 గోల్డ్ మెడల్స్ కానీ 57 సిల్వర్ మెడల్స్ అండ్ 54 సో తోటి 178 మెడల్స్ తోటి మనకి ఆస్ట్రేలియా అనేది టాప్ విన్నర్గా నిలవడం జరిగింది కామన్వెల్త్ గేమ్స్ 2022లో. అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ ఇంగ్లాండ్, దెన్ ఫాలోడ్ బై ద వాట్ కెనడా ఏఈసి, అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ సో ఇండియా అనేది దాదాపు ఇది ఇంపార్టెంట్. మనకి ఇండియాకి సంబంధించి మొత్తం ఎన్ని మెడల్స్ వచ్చినాయి, 61 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది ఇండియాకి. సారీ, మొత్తం మెడల్స్ దాంట్లో 22 అనేది ఏంటిది గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, 16 అనేది సిల్వర్ మెడల్స్ వచ్చినాయి, అండ్ నెక్స్ట్ 23 అనేది ఏంటిది బ్రాంజ్ మెడల్స్ రావడం జరిగింది. మనకి ఇది గుర్తుపెట్టుకోవాలా, ఎగ్జామ్ పర్పస్లో వెరీ ఇంపార్టెంట్. 22 + 16 + 23 ఇది ఇంపార్టెంట్. మనకి టోటల్గా ఎన్ని సో 61 రావడం జరిగింది. టోటల్గా ఎన్ని 61 మెడల్స్ తోటి ఏ ప్లేస్లో ఉన్నాం మనం, 4th ప్లేస్లో రావడం జరిగింది. మనకి కామన్వెల్త్ గేమ్స్లో మన టాలీ ప్రకారం మనం ఇక్కడ 4th ప్లేస్లోకి రావడం జరిగింది. మనం అవునా 4th ప్లేస్లో. ఫస్ట్ తీసుకుంటే ఏఈసి మనకి ఆస్ట్రేలియా కానీ, సో నెక్స్ట్ ఇంగ్లాండ్ కానీ, ఆ తర్వాత కెనడా కానీ. ఓకే, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా అండ్ నెక్స్ట్ ఏంటిది ఇండియా. సో మనకి సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏఈసి ఈ 3 ఉన్నాయి. ఆ తర్వాత ఏముంది మనకి ఇండియా అనేది టోటల్గా ఎన్ని 61 మెడల్స్ తోటి ఇండియా అనేది మనకి 4th ప్లేస్లో ఉంది. గోల్డ్ మెడల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, 22, 16, 23 మొత్తం ఎన్ని 61 తోటి మనం టాప్ ప్లేస్లో 4th ర్యాంక్లో ఉన్నాం. ఇది ఎగ్జామ్లో రావడానికి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్యాక్ట్స్, ఇండియా అనేది 1934 నుంచి మనకి పార్టిసిపేట్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. అండ్ మనకి 1930లో స్టార్ట్ అయిన గేమ్స్ కానీ 1934లో ఇండియా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసింది కామన్వెల్త్ గేమ్లో. అప్పుడు మనకు తీసుకుంటే మనకి రషీద్ అన్వర్ అనే అతను మొట్టమొదటిసారిగా మనకి ఇండియాకి రెజ్లింగ్లో మనకి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది 1934లో. దట్ ఈస్ ద ఫస్ట్ మెడల్ ఆఫ్ ద ఇండియా యొక్క డెబ్యూట్ అనమాట. 1934లో రషీద్ అన్వర్ రెజ్లింగ్లో మనకి బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది కామన్వెల్త్లో ఫస్ట్ టైం. ఆ తర్వాత మిల్కా సింగ్ మొదటిసారిగా మనకి గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఇన్ ద 1958లో జరిగిన వేల్స్లో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్లో మిల్కా సింగ్ అనేది ఫస్ట్ గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ మెడల్ అయితే ఎవరు తీసుకొచ్చారు, రషీద్ అన్వర్. ఏ మెడల్ అది, బ్రాంజ్ మెడల్. ఫస్ట్ గోల్డ్ మెడల్ ఎప్పుడు వచ్చింది ఇండియాకి, 1958లో వచ్చింది. ఎవరు, మిల్కా సింగ్. మనకి రన్నింగ్లో తెలుసు మీ అందరికీ మిల్కా సింగ్, సో ద ఫ్లయింగ్ సిక్ అని. సో మిల్కా సింగ్ తీసుకురావడం జరిగింది మనకి. ఫస్ట్ బ్రాంజ్ మెడల్ రషీద్ అన్వర్ అండ్ ఓవరాల్ మెడల్ కూడా రషీద్ అన్వర్. సో ఇది మనకి ఇండియాకి వచ్చినటువంటి మెడల్. ఈ 2022కి గాను ఫస్ట్ గోల్డ్ మెడల్ ఎవరు గెలిచారంటే ఈ సంవత్సరానికి గాను మీరాబాయి చాను. సో మీరాబాయి చాను మనకి ఫస్ట్ గోల్డ్ మెడల్ గెలిచింది కామన్వెల్త్ 2022లో. ఫస్ట్ గోల్డ్ మెడల్ గెలిచింది ఎవరు, మీరాబాయి చాను. మన అందరికీ తెలుసు మీరాబాయి చాను వెయిట్ లిఫ్టర్ అని. సో వెయిట్ లిఫ్టింగ్లో మనకి మీరాబాయి చాను గెలవడం జరిగింది. సో మీరాబాయి చాను బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద గోల్డ్ మెడల్ ఇన్ 2022 కామన్వెల్త్ గేమ్స్. అంటే ఈ సంవత్సరం కామన్వెల్త్ గేమ్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ గెలిచింది ఎవరు, మనకి మీరాబాయి చాను. అలానే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంది. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ సుధీర్, ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోవాలమ్మా. సుధీర్ ఓన్ ద, చూడండి ఒకసారి సెంటెన్స్ క్లియర్గా చదవండి నాతో పాటు, మీకు అర్థమవుతుంది. సుధీర్ ఓన్ ద ఫస్ట్ ఇండియా గోల్డ్ ఇన్ ఏమన్నాడు, పారా స్పోర్ట్స్ అన్నారు. ఈ ఓన్ ద హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఇన్ పారా పవర్ లిఫ్టింగ్, అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ ఉంటుంది కదా దానికి సంబంధించింది. ఏమంటున్నాం, పారా పవర్ లిఫ్టింగ్ లోపల మనకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఎవరికి, సుధీర్కి గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఇది మనకు వెరీ ఓన్ ద ఫస్ట్ మెడల్ ఫర్ ఇండియా, ఏ గోల్డ్ ఇన్ ద పారా స్పోర్ట్స్ అంటే తెలుసు కదా, ఫిజికల్లీ డిసేబుల్డ్ వాళ్ళు ఆడేటి ఏమంటాం మనం, పారా స్పోర్ట్స్ అంటాం. పారా స్పోర్ట్స్లో మనకి ఫస్ట్ గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. ఎవరు, మనకి కామన్వెల్త్ గేమ్స్ 2022లో మొదటి గోల్డ్ మెడల్ అనేది మీరాబాయి చాను నార్మల్ వాళ్ళలో తీసుకొస్తే, పారా స్పోర్ట్స్లో అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్లో సుధీర్ మనకి వెయిట్ లిఫ్టింగ్లో తీసుకురావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరాబాయి చాను అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ సుధీర్ అనే వాళ్ళు ఫస్ట్ మెడల్స్ తీసుకురావడం. ఇది నార్మల్ స్పోర్ట్స్లో, ఇది పారా స్పోర్ట్స్లో. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగతా వాటి గురించి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ఇండియాకి ఇప్పటివరకు చూసుకుంటే మనకి ఈ దీంట్లో ఎన్ని వచ్చాయి మనకి, 22 + 16 + 23 ఇవే కదా వచ్చినాయి. మొత్తం టోటల్ ఎన్ని 61 మెడల్స్ వచ్చాయి ఇప్పుడు 2022లో. కానీ ఇండియాకి ఇంతకుముందు 101 మెడల్స్ వచ్చాయి. ఇప్పుడు 2010లో ఢిల్లీలో జరిగాయి కామన్వెల్త్ గేమ్స్. 2010లో కామన్వెల్త్ గేమ్స్ ఢిల్లీలో జరిగినప్పుడు ఇండియాకి 101 వచ్చినాయి. నెక్స్ట్ 2018లో జరిగినప్పుడు మనకి ఇండియాకి ఆల్మోస్ట్ 66 మెడల్స్ రావడం జరిగింది. 2018లో 66 అండ్ ఢిల్లీలో జరిగినప్పుడు 101 మెడల్స్ వస్తాయి. ఈ సంవత్సరం 4వ ర్యాంక్ తోటి 61 మెడల్స్ తోటి రావడం జరిగింది. అండ్ ఇండియా ఇంకొక ఫియట్ని కూడా సాధించింది. ఏంటిదంటే 200 మెడల్స్ దాటినటువంటి కంట్రీగా రికార్డులోకి ఎక్కింది ఇప్పటివరకు. ఇండియా కంప్లీటెడ్ ద 200 ఆఫ్ ద కామన్వెల్త్ గోల్డ్ మెడల్స్. 200 గోల్డ్ మెడల్స్ వచ్చిన కంట్రీ 4వ కంట్రీగా ఇండియా అనేది రికార్డులోకి ఎక్కింది ఈ సంవత్సరంతో పాటు. అంటే ఇప్పటివరకు గోల్డ్ మెడల్స్ అనేది మనకి కెనడా కానీ, నెక్స్ట్ వచ్చేసి
ఇంగ్లాండ్ కానీ అండ్ ఆస్ట్రేలియా కానీ ఈ 3 కంట్రీస్ ఉన్నాయి కదా. ఈ 3 కంట్రీస్కి మాత్రం ఇప్పటివరకు 200 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అంటే ఓవరాల్గా అన్ని గేమ్స్ కలిపి 200 గోల్డ్ మెడల్స్. 200 గోల్డ్ మెడల్స్ వచ్చినటువంటి 4వ కంట్రీగా ఇండియా అనేది ఈ కామన్వెల్త్ గేమ్లో రికార్డుని సాధించింది. 200 గోల్డ్ మెడల్స్ అంటే ఈ ఒక్క గేమ్లో కాదు, అన్ని కామన్వెల్త్ గేమ్స్లలో కలిపి ఇప్పటివరకు ఇండియాకి ఎన్ని వచ్చినాయి? 200 గోల్డ్ మెడల్స్ వచ్చినాయని చెప్తుంది. అలా 4వ కంట్రీ 200 గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి 4వ కంట్రీ ఇప్పటివరకు ఏ కంట్రీ ఫియట్ని సాధించలేదు మనకి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. 400 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది ఇప్పుడు ఇండియాకి. 200 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. 4వ కంట్రీగా రికార్డులోకి ఎక్కడం జరిగింది మనకి కామన్వెల్త్ గేమ్స్ అనేటివి. ఓకేనా, రైట్. ఫస్ట్ ఇన్ ఇండియా, ఇవి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. ఎక్కువ మొత్తంలో మీకు కాంప్లికేట్ చేయదలుచుకోలేదు టాపిక్, ఉన్నదాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలనుకుంటున్నాను. రైట్, ఫస్ట్ ఇన్ ఇండియా అంటే ఇప్పటివరకు ఎవరు సాధించని ఈ ఒలింపిక్ గేమ్స్, ఈ కామన్వెల్త్ గేమ్స్లో కొంతమంది సాధించారు. అందువల్లనే వాటిని ఏమంటున్నాం? ఫస్ట్ ఇన్ ఇండియా అంటున్నాం. అంటే ఇప్పటివరకు దానిలో ఎవరు అడుగు పెట్టలేదు. ఎవరు అడుగు పెట్టకపోతే ఫస్ట్ టైం మనం అడుగు పెట్టామనుకో అప్పుడు ఏమంటాం? ఫస్ట్ ఇన్ ఇండియా అంటాం. అలాగే ఇక్కడ లాంగ్ జంపర్, దట్ ఇస్ మురళీ శ్రీశంకర్ కనిపిస్తున్నాడు మనకి ఇక్కడ. లాంగ్ జంప్ చేస్తున్నాడు మురళీ శ్రీశంకర్. సో ఈ మురళీ శ్రీశంకర్ క్రియేటెడ్ ద హిస్టరీ బై బికమింగ్ ద వాట్ ఫస్ట్ ఇండియన్, చూడండి, ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ టు విన్ ద సిల్వర్ మెడల్ ఇన్ ద దేంట్లో లాంగ్ జంప్లో ఇప్పటివరకు ఎవరు కూడా మనకి ఇండియాలో మెడల్ గెలలేదు. లాంగ్ జంప్లో మనకి సిల్వర్ మెడల్ని గెలవడం జరిగింది. దేంట్లో? లాంగ్ జంప్లో సిల్వర్ మెడల్ను గెలవడం జరిగింది. ఎవరు? మురళీ శ్రీశంకర్ అనేది వెరీ ఇంపార్టెంట్. లాంగ్ జంప్లో ఏంటిది మనకి గెలవడం జరిగింది దేన్ని? సో ఈ సిల్వర్ మెడల్. అట్లాగే ఎల్దోస్ పౌల్ ఫ్రమ్ కేరళ. సో ఈజ్ క్రియేటెడ్ ద విన్నింగ్ బై ద వాట్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ ఇన్ ద కామన్వెల్త్ గేమ్స్. ఫస్ట్ గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది కామన్వెల్త్ గేమ్లో ట్రిపుల్ ఈవెంట్ అంటే ఇలా 3 ఉంటాయి కదా. సో ట్రిపుల్ ఈవెంట్స్లో గెలిచి గోల్డ్ మెడల్ని ఫస్ట్ టైం మనకి ట్రిపుల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ రావడం అనేది ఇండియాకి ఇదే మొదటిసారి. కాబట్టి ట్రిపుల్ ఈవెంట్లో మనకు గెలిచింది ఎవరు? ఎల్దోస్ పౌల్ అనేది ట్రిపుల్ ఈవెంట్స్లో మనకి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అట్లాగే మురళీ శ్రీశంకర్ అనే ఏంటిది మనకి లాంగ్ జంప్లో మనకి ఫస్ట్ టైం సిల్వర్ మెడల్ తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు ఈ ఫియట్ని ఎవరు సాధించలేదు. అందువల్ల ఎగ్జామినేషన్లో ఇవే ఎక్కువ మొత్తంలో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మై ఫోకస్ ఏరియా ఇస్ దీస్ ఆర్ ఓన్లీ. సో కాబట్టి ఇవి ఎందుకంటే ఇప్పటివరకు సాధించనివి ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ వెస్టర్ వినేష్ పోగట్. సో వినేష్ పోగట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. వినేష్ పోగట్ మళ్ళీ గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది. 53 క్రియేటెడ్ ద హిస్టరీ బై విన్నింగ్ ద వాట్ థర్డ్ కాన్సిక్యూటివ్ గోల్డ్ మెడల్స్ ఇన్ ద కామన్వెల్త్ గేమ్స్. కామన్వెల్త్ గేమ్స్లో మనకు 3వసారి గోల్డ్ మెడల్ గెలవడం. 2014లో, 2018లో, 2022లో 3వసారి మనకి కంటిన్యూగా గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది. ఎవరు? వినేష్ పోగట్. మనకి రెజ్లింగ్కి సంబంధించిన వినేష్ పోగట్. సో 53 కేజీల రెజ్లింగ్ లోపల ఇది వరుసగా 3వసారి జయకేతనం, 3వ గోల్డ్ మెడల్. 2014లో కామన్వెల్త్ గేమ్స్లో, 2018 కామన్వెల్త్ గేమ్స్లో, 2022 కామన్వెల్త్ గేమ్స్లో వరుసగా 3వసారి గోల్డ్ మెడల్ గెలిచినటువంటి వీరవనిత. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఇది చాలా 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 ఇంపార్టెంట్. వినేష్ పోగట్. నెక్స్ట్ వచ్చేసి తేజస్విని శంకర్ ఢిల్లీకి చెందిన ఫస్ట్ మెడల్ ఇన్ ద వాట్ హై జంప్లో మనకి ఇలా చూడొచ్చు. హై జంప్లో వేస్తున్నాడు ఇతను, ఢిల్లీకి చెందిన తను తేజస్విని శంకర్. సో మనకి మొట్టమొదటిసారిగా గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. దేంట్లో? హై జంప్ ఏదైతే ఉందో ఈ హై జంప్లో మొట్టమొదటి మనకి గోల్డ్ మెడల్ని తీసుకురావడం జరిగింది. ఎవరు? తేజస్విని శంకర్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. దేంట్లో? హై జంప్లో. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా మనకి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా ఫస్ట్ టైం అనమాట. అంటే ఇంతవరకు ఈ ఫీల్డ్లలో మనకి గోల్డ్ మెడల్సే రాలేవు. సో వరుసగా 3 గోల్డ్ మెడల్స్ వినేష్ పోగట్ గెలవడం, అండ్ ఇక్కడ తేజస్విని శంకర్ దేంట్లో? హై జంప్లో గెలవడం. అట్లాగే మనకి ఇంతకుముందు చూస్తే మనకి మురళీ శ్రీశంకర్ కానీ, ఎల్దోస్ పౌల్ కానీ వీళ్ళు కూడా మనకి ఫస్ట్ టైం మెడల్స్ గెలవాలి. లాంగ్ జంప్లో కానీ, ట్రిపుల్ జంప్లో మనకి ఎప్పుడు మెడల్స్ రాలేదు మనకి కామన్వెల్త్ గేమ్స్లో. ఇవి ఫస్ట్ టైం అనమాట ఈ ఫీల్డ్లలో మనకి మెడల్స్ రావడం అనేది. అందువల్ల ఎగ్జామినేషన్లో ఇవి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది వీటికి. నెక్స్ట్ ఇండియన్ క్వార్టెట్ లవ్లీ చౌబే అండ్ ద పింకీ అండ్ వీళ్ళందరూ కలిసి మనకి డిఫీటెడ్ ద సౌత్ ఆఫ్రికన్ 17 గోల్డ్ మెడల్ ఇన్ ద ఉమెన్స్ ఫోర్స్. దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఎవర్ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ ద వాట్ లాన్ బాల్స్ అనే కేటగిరీలో వీళ్ళు 4 గెలిచారని చెప్తున్నారు. బట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అండ్ ఇది ఇంపార్టెంట్. ఏది? సౌరవ్ ఘోషల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సౌరవ్ ఘోషల్ బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది. సో ఇంగ్లాండ్ దీంట్లో స్క్వాష్ గేమ్స్లో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు స్క్వాష్లో, ఈ స్క్వాష్ సింగిల్స్లో మనకి పక్కన కనిపిస్తున్నటువంటి బొమ్మ ఇతను ఎవరు? సౌరవ్ ఘోషల్కి మనకి స్క్వాష్లో రావడం జరిగింది. ఏది? బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఇప్పటివరకు ఇండియా స్క్వాష్లో అసలు ఓపెనింగ్ కూడా లేదు. ఈ స్క్వాష్లో మొదటిసారిగా మనకి మెడల్ గెలవడం జరిగింది. స్క్వాష్లో ఎవరు? సౌరవ్ ఘోషల్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఇండియా మెన్స్. రైట్, నెక్స్ట్ వన్ కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం మనం. ఎథోస్ పౌల్ అనేది గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది. ఎథోస్ పౌల్కి గోల్డ్ మెడల్ ఇంతకుముందు చెప్పాము. ఎథోస్ పౌల్ దేంట్లో? మనకి ట్రిపుల్ జంప్లో.
సో మెన్స్ ట్రిపుల్ జంప్లో ఎదోస్ పౌల్కి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అట్లాగే మురళీ శ్రీశంకర్కి ఏమొచ్చింది, సిల్వర్ మెడల్ వచ్చింది. దేంట్లో, లాంగ్ జంప్లో రావడం జరిగింది. ఇంతకుముందే చెప్పానండి. నెక్స్ట్ ప్రియాంక గోస్వామి వెరీ ఇంపార్టెంట్, సిల్వర్ మెడల్ ఉమెన్స్ యొక్క 10,000 మీటర్స్ రేస్ వాక్లో 10,000 మీటర్స్ రేస్ వాక్లో రావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. 10,000 మీటర్స్ రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి. నెక్స్ట్ అవినాష్ సాబే సిల్వర్ మెడల్ వచ్చింది. మళ్ళీ సిల్వర్ మెడల్, దట్ ఈస్ మెన్స్ 300 మీటర్స్ స్టీపుల్ చేస్లో రావడం జరిగింది. నెక్స్ట్ అబ్దుల్లా అబూబాకర్ సిల్వర్ అండ్ మెన్స్ యొక్క ట్రిపుల్ జంప్లో అబూబాకర్ రావడం జరిగింది. అబ్దుల్లా అబూబాకర్కి మళ్ళీ ఏమొచ్చింది, సిల్వర్ మెడల్ రావడం జరిగింది. ఇవన్నీ కొంచెం బై హార్ట్ చేసుకోవాలమ్మా, దానికి వేరే ఆల్టర్నేటివ్ రూట్ లేదు, మనం ఏం క్రియేట్ చేయలేము వీటన్నిటిని కూడా. సో కొంచెం మెమరీ బేస్డ్. ఎదోస్ పౌల్కి ఏమొచ్చింది, మనకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. దేంట్లో, ట్రిపుల్ జంప్లో మురళీ శ్రీశంకర్కి ఏంటిది, సిల్వర్ మెడల్. శ్రీశంకర్కి ఏమొచ్చింది, సిల్వర్ మెడల్ వచ్చింది. శ్రీష్కి ఏమొచ్చింది, సిల్వర్ మెడల్ రావడం జరిగింది. ప్రియాంక గోస్వామి కూడా ఏమొచ్చింది, మనకి సిల్వర్ మెడల్ రావడం. ఎంత, 10,000 మీటర్స్ యొక్క రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి కూడా ఏమొచ్చింది, మనకి సిల్వర్ మెడల్ రావడం లేదు. అవినాష్ సాబ్లేకి ఏంటి, మెన్స్ యొక్క 3,000 మీటర్స్ స్టీపుల్ చేస్లో రావడం జరిగింది. నెక్స్ట్ బాక్సింగ్ విషయానికి వస్తే నీతూ గంగేష్కి గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఉమెన్స్ యొక్క 48 కేజీలో. నెక్స్ట్ వచ్చేసి అమిత్ పానగల్కి గోల్డ్ మెడల్ రావడం జరిగింది మెన్స్ యొక్క 51 కేజీ ఫ్లై వెయిట్లో. అండ్ నిఖత్ జరీన్కి ఉమెన్స్ యొక్క 50 కేజీ వెయిట్ లిఫ్టింగ్లో రావడం జరిగింది. నిఖత్ జరీన్కి అగైన్ ఏంటిది, గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సో ఈ 3 ఇంపార్టెంట్ మనకి. నీతూ గంగేష్ కానీ, అమిత్ పానగల్ కానీ అండ్ నిఖత్ జరీన్ కానీ ఏం తీసుకొచ్చారు, గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చారు. దీనికి సంబంధించి బాక్సింగ్లోకి సంబంధించి. ఓకే, నీతూ గంగేష్, అమిత్ పానగల్ అండ్ నిఖత్ జరీన్. సో నీతూ గంగేష్, అమిత్ పాగల్ అండ్ నిఖత్ జరీన్. ఓకేనా, ముగ్గురికి గోల్డ్ మెడల్ రావడం, ఒకటి 48, ఒకటి 50, ఒకటి 51 కేజీలో రావడం జరిగింది. ఓకేనా, ఇద్దరు వచ్చేసి మనకి ఫీమేల్ ఉన్నారు, ఒకరు మెన్ ఉన్నారు మనకి ఇక్కడ. ఓకే, నీతూ గంగేష్ అండ్ నిఖత్ జరీన్. ఓకే, నిఖత్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు కూడా దేంట్లో వచ్చినాయి, మనకి బాక్సింగ్లోనే 2 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. ఎవరు, నీతూ అండ్ నిఖత్కి సో మనకి గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. ఒకరు 48 కేజీలో, ఒకటి 50 కేజీలో ఇండియాకి 2 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది కామన్వెల్త్ గేమ్స్లో. ఒకరు నీతూ, రెండోది ఎవరు, నిఖత్కి కామన్వెల్త్ గేమ్స్లో ఏమొచ్చింది, మనకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. నెక్స్ట్ టెన్నిస్ కనుక మనకి బ్యాడ్మింటన్ కనుక తీసుకుంటే పివి సింధు అనేది మనకి గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది ఇక్కడ ఉమెన్స్ సింగిల్స్ లోపల. లక్ష్య సేన్ గోల్డ్ మెడల్స్ గెలిచాడు మెన్స్ సింగిల్స్ అండ్ ఉమెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్. నెక్స్ట్ డబుల్స్ అంటే ఇద్దరు ఆడతారు కదా, డబుల్స్లో అండ్ సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి ఇద్దరు కూడా గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఓకేనా, రైట్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కిడాంబి శ్రీకాంత్కి మన మెన్స్ సింగిల్స్లో ఏంటిది బ్రాంజ్ మెడల్ వచ్చేసింది. దేంట్లో, బ్యాడ్మింటన్లో కిడాంబి శ్రీకాంత్కి. సో కాబట్టి పివి సింధు, లక్ష్య సేన్ అండ్ సాత్విక రాజ్. సో ఇవి 2 కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 ఇంపార్టెంట్, పివి సింధు అండ్ లక్ష్య సేన్. పివి సింధు అనేది కామన్ కాబట్టి అందరూ ఆన్సర్ పెట్టేస్తారు. ఇక్కడ ఇది అడగచ్చు మనకి లక్ష్య సేన్కి మనకి బ్యాడ్మింటన్లో ఏమొచ్చింది, గోల్డ్ మెడల్ రావడం జరిగింది. దేంట్లో, మెన్స్ సింగిల్స్ లోపల గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఓకేనా, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో ఇంపార్టెంట్ మాత్రం నేను డిస్కస్ చేస్తున్నాను. మిగతా పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే అంత డాటా రట్టగొట్టడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. సో నీతూ గంగేష్, అమిత్ పానగల్ అండ్ నిఖత్ జరీన్. సో దేంట్లో ఇది బాక్సింగ్కి సంబంధించి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. నెక్స్ట్ అథ్లెటిక్స్కి సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా గుర్తుండాల్సిందే మనకి ఎగ్జామినేషన్లో, ఎల్దోస్ పాల్ కానీ, మురళీ శ్రీశంకర్ కానీ, ప్రియాంక గోస్వామి కానీ. అండ్ నేను ఇంతకుముందు చెప్పినటువంటి వీళ్ళు కూడా సౌరవ్ కౌశల్ కానీ, నెక్స్ట్ మనకి దేవేందర్ కానీ, మన ఇతని పేరేంది, సో తేజస్విని శంకర్ కానీ, అండ్ నెక్స్ట్ వీళ్ళు మనకి వినేష్ పొగాట్ కానీ, అండ్ నెక్స్ట్ శ్రీశంకర్ కానీ, నెక్స్ట్ ఎల్దోస్ పాల్ కానీ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. వీళ్ళకి గోల్డ్ మెడల్స్ ఫస్ట్ టైం ఇండియా 200 మెడల్స్ని క్రాస్ చేయడం జరిగింది. మనకి ఇది ఫస్ట్ టైం 101 మెడల్స్ వచ్చాయి 2010లో, ఆ తర్వాత 66, ఈసారి 61 మెడల్స్ తోటి మనం 4th ప్లేస్లో ఉన్నాం. మనం ఫస్ట్ రషీద్ అన్వర్ తీసుకురావడం జరిగింది. 1958లో తీసుకుంటే మనకి గోల్డ్ మెడల్స్ ఎవరు తీసుకొచ్చారు, మిల్కా సింగ్ మన ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ని తీసుకురావడం జరిగింది. ఇది ఇండియాకి ఈసారి చూసుకుంటే 22, 16 + 23 తోటి 61 తోటి మనకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి మనకి మళ్ళీ, సో 2026లో మనకి విక్టోరియా, ఆస్ట్రేలియాలో జరగబోతున్నాయి. ఏవి, కామన్వెల్త్ గేమ్స్. ఓకే, షార్ట్ అండ్ స్వీట్గా నేను చెప్పాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.